దేవుని యొక్క వాక్యాన్ని పునరుద్ధానపు ఆదివారం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించువారున్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలలో నున్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో చదివినటువంటి ఈ వాక్య భాగంలో మనము అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాల్ని చూడగలుగుతాం. అయితే ప్రాముఖ్యంగా 25వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకున్న మనం అందులో ప్రాముఖ్యమైనటువంటి మాట, వారు కర్మెలలో నున్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. మరలా చెప్తున్నాను, వారు కర్మెలలో ఉన్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. వారేదియూ పోగొట్టుకొనలేదు. మరలా చదువుతున్నాను ఈ మాట, వారేదియూ పోగొట్టుకొనలేదు. ఈరోజు సహజంగా వినేటువంటి మాట, ఎరా మొహం అలా పెట్టేవేంటి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా అని వింటాం కదా మనం. ఏదైనా నీరసంగా పెట్టామనుకోండి, సహజంగా అంటారు. దేవుని వాక్యంలో ఉంది, వారేది పోగొట్టుకోలేదు, వారేమీ పోగొట్టుకోలేదు. ఈరోజు ఏమి మనం పోగొట్టుకున్నా మన దేవుడు మనకి తిరిగి ఇచ్చి ఆశీర్వదించడానికి ఈ స్థలంలో మనల్ని కూర్చోబెట్టాడు. అయితే వారు పోగొట్టుకోలేదట. పోగొట్టుకోలేని ఆ అనుభవం ఎంత ఆనందంగా ఉంటుందో. ఏదైనా పోతే వెంటనే బాధ కదండి. వెంటనే సహజంగా మనందరికీ, నాతో సహా ఏదైనా పోగొట్టుకుంటే సహజంగా బాధ కలుగుతుంది. అలాంటి మన జీవితాల్లో మనకి ఏది పోగొట్టుకోకుండా మనల్ని కాపాడేటువంటి మన ప్రభువు అయిన దేవుడి యొక్క సన్నిధిలో కూర్చున్నాం. ఒకసారి చాలా కాలం క్రితం బస్సులో ప్రయాణం చేస్తున్నాను. బస్ స్టాండ్లోనికి బస్సు వచ్చి రాగానే జనం ఎక్కువ ఉన్నారనుకోండి, ఏం చేస్తారో తెలివైన వాళ్ళు, కాస్త కర్చీఫ్ ఇలా తీసి కిటికీలోంచి అలా పాడేస్తారు, తాయితీగా ఎక్కుతారు. అలా అర్థమైందండి. ఆ బస్ స్టాండ్లో చాలామంది జనం ఉన్నారు, కిక్కిరిసిపోయి ఉన్నారు. బస్సు వచ్చింది, చెప్పండి, ఎక్కేస్తున్నారు. ఈ ఆడవాళ్ళు ఏమన్నా కాస్తంత తగ్గుతారా అంటే అసలు దగ్గర. ఏమైందంటే ఒకే సీట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఒకళ్ళకి తెలియకుండా ఇంకొకళ్ళు వేసేశారు. వాళ్ళకి కనిపించలేదు, మరి ఏం చేస్తారు, ఒకే కిటికీలో ఇద్దరు వేసేసారు టవల్స్. సరే, లోపలికి ఎక్కిన తర్వాత ఇద్దరూ కూడా నేను టవల్ వేసానంటే నేను టవల్ వేసానని చెప్పి
మాట అనుకున్నారు. అది ఎక్కడికి వచ్చిందంటే జుట్టు పట్టుకునే కాడి వరకు వచ్చింది. ఈ బస్సు ప్రయాణమై వెళ్తుంది. ఇంచుమించుగా ఒక 20 నిమిషాలు హోరాహోరీగా ఆ కండక్టర్ ఆగండమ్మా, కాసంత టికెట్లు కొట్టుకునివ్వండమ్మా, వినిపించడం లేదు మాట అంటే ఎక్కడ వినలేదో. హోరాహోరీగా ఎందుకోసం? నా సీటు పోయింది. మీకు అర్థమవుతుందా? ఇద్దరు 20 నిమిషాలు ప్రయాణం అయ్యి సాగింది. ఇద్దరు కూర్చొనివ్వడం లేదు, ఒకళ్ళనొకళ్ళు కూర్చొనివ్వడం లేదు. మొత్తం మీద గొడవ పడుతున్నారు. ఒకళ్ళు క్యాన్లు, ఇంకొకళ్ళేమో ఏదో బ్యాగులు పెట్టేస్తున్నారు, ఇంకొకళ్ళు లాగేస్తున్నారు, మళ్ళీ పెట్టేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక 20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత నీ సంగతి చెప్తానులే, మళ్ళీ ఎప్పుడన్నా కనిపించకుండా ఉంటావా అని ఒక ఆవిడ క్యాన్ అట్టుకుని దిగిపోయింది. ఇంకొక 5 నిమిషాలకి ఆ బ్యాగ్ కట్టుకుని ఇంకొక ఆవిడ దిగిపోయింది. వీళ్ళిద్దరూ ఆ సీట్ని విడిచిపెట్టి దిగిపోయారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఇద్దరు అప్పటి వరకు ఏమన్నారంటే, సీటు నాది పోయింది, నా సీట్ అది, నీ టవల్ లేదు కిందడిపోయిందని ఎవరు గెంటేశారో మొత్తం మీద ఇద్దరు ఒకళ్ళ టవల్ ఒకళ్ళు కిందకి గెంటేశారు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, మనం మన జీవితాల్లో చాలా పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నది ఎంత మన జీవితాలకు అవసరమైనదో కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఒక 20 నిమిషాలు ప్రయాణం చేసేంత వరకు వాళ్ళ జీవితాల్లో పోగొట్టుకున్న సీటు కోసం చాలా మదన పడ్డారు. ఆ సీట్లో కూర్చోలేకపోయారు. ఈరోజు మన జీవితాల్లో మానవాళి పోగొట్టుకున్నది ఏదైనా ఉన్నది అంటే దేవుడిచ్చినటువంటి జీవాన్ని పోగొట్టుకుంది, దేవుడిచ్చినటువంటి మహిమను పోగొట్టుకుంది, దేవుడిచ్చినటువంటి పరలోకపు వారసత్వాన్ని పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్నటువంటి విషయాన్ని మానవాళి గ్రహించడం లేదు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో. మనం పోగొట్టుకున్నది క్రీస్తు యేసు యొక్క శిలువ బలియాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన విమోచించినటువంటి క్రయధనం ద్వారా మనం తిరిగి పొందుకోగలిగాం. ఏంటో చెప్పండి? నిత్య జీవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారేమీ పోగొట్టుకోలేదు. ఆ మాట చదువుతారా? ఒకసారి చదవండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనం. మరలా చదవండి ఆ మాట, చివరి మాట. వారు కర్మెలులో నున్నంత కాలము వారేదియు పోగొట్టుకోలేదు. మీలో ఎంతమంది ఇష్టపడుతున్నారు, ప్రభువా నీవు నాకు ఇచ్చినది ఏది నేను పోగొట్టుకోకుండా కాపాడయ్యా అని అనడానికి మీరు ఎంతమంది ఇష్టపడుతున్నారు? దేవుడు మనకిచ్చినటువంటి సమస్తము పోగొట్టుకోకుండా దేవుని యొక్క కాపుదల్లో, భద్రతలో, దేవుని యొక్క సహాయములో మనం కలిగి ఉండులాగున దేవుని యొక్క కృపను అడగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి నిత్య జీవం, పరలోకపు వారసత్వం, పరలోకపు దీవెన, నిత్య జీవమును గూర్చినటువంటి గొప్ప వాక్యమును గూర్చినటువంటి అవగాహన, ఈ వాక్యంలో ఉండేటువంటి ఆసక్తి, ప్రార్థన, విశ్వాసం, ఇది దేవుని యొక్క ఆత్మ నడిపింపు, దేవుని యొక్క ఆత్మ వరాలు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. పోగొట్టుకోకూడదు. చిన్నపిల్లలకి కనికిస్తే మరలా సాయంత్రం రా, మరలా కనికి అడుగుతారు. ఏ అంటే పోయిందంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ జాగ్రత్త లేక. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో మనం, దేవా నీ కృపను బట్టి నేను నీ యొక్క సన్నిధానంలో జాగరూకుడనై ఉండడానికి కావలసిన కృపనివ్వండి. అయితే వాళ్ళు ఎందుకు పోగొట్టుకోలేదో కూడా అక్కడ రాయబడింది. చూడండి,
7వ వచనం మరలా చదవండి, చివరి మాట. వారు కర్మెలులో నున్నంత కాలము, అది వాళ్ళు ఎందుకు పోగొట్టుకోలేదో తెలుసా? వాళ్ళు కర్మెలులో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? కర్మెలులో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరిలో, ఈ ఊరి పేరు గుర్తు రావడం లేదు నాకు. ఏ ఊరి పేరు అది ఎవరు నాకు గుర్తొస్తే చెప్తారా? ఆ ఊరిలో ఏ ఇంటికి తలుపులకి బయట గెడలు పెట్టుకోరు. హలో, ఆ ఊర్లో తలుపులకి బయట గెడలు పెట్టుకోరు. మీకు తెలిస్తే, ఊరు పేరు తెలిస్తే నాకు చెప్పండి. వాళ్ళు తయారు చేయించుకున్నప్పుడే పెట్టరండి గెడలో. నేనంటాను, ఆ ఊరు వారిని అడిగితే, విలేకరులు వెళ్ళి అడిగితే, ఈ ఊర్లో ఏ ఇంటికి తాళాలు వేయమండి, ఈ ఊర్లో దొంగతనాలు జరగవండి, ఈ ఊర్లో దొంగోడు ఈ ఊరు రాడండి, ఈ ఊర్లో దొంగతనాలు జరగవండి. విలేకరు అడిగాడు, ఏమండి మరి మీరు అక్కడికి వెళ్ళరా? ఎందుకు వెళ్ళమండి, అందరూ వెళ్ళినట్టే వెళ్తాం. ఆ గ్రామానికి క్రొత్త వ్యక్తి ఎవరైనా వెళ్తే ఒక 10 మంది ఇంటర్వ్యూ చేసేస్తారట. నువ్వు ఎక్కడోడు, ఎందుకు వచ్చావు, ఎవరి గురించి వచ్చావు, ఏంటి కథ కమామేషు మొత్తం. ఇంకెవరు వెళ్తారు చెప్పండి? రాత్రులు పగలో కూడా క్షేమముగా ఉంటున్నట్లుగా నేను వార్తల్లో విన్నాను. పేరేంటి అది? షాని? సింగపూర్లోనా? సింగపూర్ ఎక్కడది? ఏ రాష్ట్రం? మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. పోగొట్టుకోనేటువంటి స్థితి ఆ ప్రజలకు ఉంది. ఇక్కడ కర్మెలులో ఉన్నారు కాబట్టి చెప్పండి, వాళ్ళు ఏమీ పోగొట్టుకోలేదు. వాళ్ళకి గొర్రెల మందలు ఉన్నాయి, వాళ్ళకి లైవ్ స్టాక్ ఉంది. ఆ కర్మెలులో నివసించేటువంటి వారు మాత్రం ఏమీ పోగొట్టుకోలేదట. అక్కడికి దొంగలించే ఆ శత్రువు రావడమే కాదు, కానీ కనీసం క్రూర మృగాలు కూడా అక్కడికి రాలేదు అన్నమాట వాస్తవమైనటువంటి మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పోగొట్టుకోకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే కర్మెలులో ఉండే అనుభవాన్ని కలిగి ఉండాలి. అది నేను చెప్పొచ్చేది. ఇంతకీ ఎక్కడుండాలి? ఎక్కడండి బాబా, మనం తట్టా బుట్ట సర్దుకుని అక్కడికి వెళ్ళిపోదామా అని కాదు నా ఉద్దేశం. కర్మెలులో ఉండేటువంటి అనుభవాలలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏది పోగొట్టుకుంటే ఎంత నష్టమో కూడా తెలియాలి మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్యాంకుకి వెళ్ళామనుకోండి, ఎవరన్నా పెన్ ఇవ్వండి అంటే నేనేం చేస్తానంటే పెన్ క్యాప్ తీసుకుని నా దగ్గర పెట్టుకుని పెన్ ఎత్తాను. అర్థమైందా? ఆ పెన్ను జేబులో పెట్టుకుంటే మరి బట్టలు అవుతుంది కదా, క్యాప్ పెట్టుకుందామని చూసి అప్పుడు గుర్తొస్తుంది, పెన్ను పట్టుకొచ్చి నన్ను చూసి పట్టుకొచ్చేస్తారు. ఈ పెన్ను కోసమే అంత జాగ్రత్త కలిగి ఉన్నాం. ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా మనము శాశ్వతంగా కలిగి ఉండడానికి ఆయన యొక్క కృపలో విశ్వాసము ద్వారా మనము చేపట్టునది జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకనే వాక్యంలో ఉంది, రక్షణ పాత్రను జాగ్రత్తగా పట్టుకోవాలా. ప్రభు మనకిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను, ఆ యొక్క ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ప్రభు మనకిచ్చినటువంటి నిత్య జీవపు వారసత్వాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా పట్టుకోవాలా. హల్లెలూయా. లోకాసు వార్త 9వ అధ్యాయం
లూకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుదాం. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల, ఏం పోగొట్టుకున్నాడట? తనే పోగొట్టుకున్నాడట. అంటే తన యొక్క జీవాన్ని పోగొట్టుకున్నాడట. అంతా పొందుకున్నాడు, అంతా పొందుకుని జీవాన్ని పోగొట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం. దొరికిందా? మహారాష్ట్ర రాష్ట్రంలో షిరిడీకి దగ్గరలో తలుపులు లేని ఇళ్ళు ఉండి వారు శని సింగనాపూర్ గురించి తెలిసిందే. ఒడిశా రాష్ట్రంలో కూడా శని సింగనాపూర్ అంటే లాంటి గ్రామం ఒకటి ఉంది. ఒరిస్సాలోని కేంద్రపడా కోస్తా జిల్లాలో. సరే, ఇక్కడ మీరు ఒరిస్సాలో ఒక ఊరుంది, మహారాష్ట్రలో ఒక ఊరు ఉందని ఇక్కడ న్యూస్లో ఉంది. ఆంధ్రలో కూడా ఒక ఊరు ఉంది, అది నేను ప్రస్తుతానికి గుర్తు రావడం లేదు. కానీ మొత్తం మీద మన ఇండియాలోనే ఉన్నాయి కదా ఈ ఊర్లు. తలుపులు ఉండవు కదా. ఆ ఊర్లో తలుపులు డోర్లు చేయించుకున్న తర్వాత బయట వీటిని ఏమంటారండి, గెళ్ళో కొనుక్కోరండి అసలు. ఏమండి? సరే, మొత్తం మీద వాళ్ళు ఏమీ పోగొట్టుకోలేదు. ఇక్కడ కర్మెలులో ఉన్నటువంటి వారు ఏమీ పోగొట్టుకోలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కర్మెలులో ఉన్నటువంటి వారు ఏమీ పోగొట్టుకోలేదట. ఇక్కడ మనం చూస్తున్నాం లూకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో చూస్తున్నాం. ఏంటంటే, లోకమంతా సంపాదించుకుని తన్ను తాను పోగొట్టుకుంటే లేక నష్టపరచుకొనిన ఎడల ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఈరోజు మనం ఏమీ పోగొట్టుకోకుండా ఉండాలి అని అంటే కర్మెలు అనుభవాన్ని కలిగి ఉండాలి. కర్మెలులో వారు జీవించిన కారణంగా, కర్మెలులో వారు నివసించిన కారణంగా, కర్మెలలో ఉన్నంత కాలము వారేది పోగొట్టుకోలేదు అనే ఒక్క చిన్న మాట మీద ఈ యొక్క ఆదివారం ప్రసంగం నడుస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైనటువంటి దేవుని సంఘమా, కర్మెలు అనుభవంలో ఉండడం అంటే ఏంటి? కర్మెలు అనుభవంలో ఉండడం అంటే రాజులు మొట్టమొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం తెరచి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 18వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చూస్తే అక్కడ మనకు ఒక భక్తుడు కనిపిస్తాడు. ఆ భక్తుని పేరు ఏలియా. 17వ వచనం మొట్టమొదటి వచనం చూస్తే అతడు గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీయుడునైన ఏలియా అనబడినటువంటి ఒక వ్యక్తిని గూర్చినటువంటి ప్రస్తావనలో ఈ కర్మెలు పర్వతం గురించి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలియా అనేటువంటి ప్రవక్త పౌరుషం కలిగిన ప్రవక్త, ఏలియా అనేటువంటి ప్రవక్త రోషం కలిగిన ప్రవక్త, ఏలియా అనేటువంటి ప్రవక్త దేవుని యొక్క ఆత్మ అభిషేకం కలిగిన ప్రవక్త, దేవుని యొక్క ఆత్మ ఆవేశం కలిగిన ప్రవక్త. ఈ ప్రవక్త కర్మెలు పర్వత నివాసాన్ని కలిగి ఉన్నాడు, లేదా కర్మెలు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూసినట్లయితే ఈ కర్మెలులో ఒక పెద్ద పోరాటం జరిగింది. ఏంటో తెలుసా? చూడండి, మొదటి వచనం నుంచి చదువుదాం. 18వ అధ్యాయం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, బాగా వింటున్నారు ఇక్కడ, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు, అంటే అంతవరకు దేవుడు ప్రజలెవ్వరితో
మాట్లాడలేదు. దేవుడు మాట్లాడ్డా? అవును, దేవుడు ఒక్కోసారి మౌనం అయిపోతాడు. దేవుడు ఒక్కొక్కసారి మౌనం అయిపోతాడు. మౌనం అయిపోతే భరించలేము. ఒక విషయం తెలుసా, 2019 నుంచి 2022 వరకు ఇంచుమించుగా దేవుడు ఎంతమంది ప్రార్థన చేసినా అలా చూస్తా ఉండిపోయాడు. ఏం జరిగింది? లక్షల శవాలు లేచిపోయినాయి. మీకు గుర్తుందా లేదా? ఆ యొక్క జేసీబీ తీసుకొచ్చి జేసీబీలో ఒకే తొట్టిలో, దాన్ని ఏమంటారండి, ఆ జేసీబీ యొక్క ఒకే తొట్టిలో కనీసం 10 మంది శవాల్ని పట్టుకుని వెళ్ళి ఎక్కడో పూడ్చేవారు. ఏం జరిగిపోయిందో, ఎలా జరిగిపోయిందో, ఏమవుతుందో ఎవరికి తెలీదు. దేవుడు మౌనంగా ఉండిపోయాడు. దేవుడు మౌనంగా ఉంటే మానవాళ్ళు తట్టుకోలేదు. దేవుడు అనేక దినములు ఎవ్వరితో మాట్లాడనటువంటి రోజులవి. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమయ్యింది. ఈరోజు దేవుడు ఎంత గొప్పోడంటే, దేవుని యొక్క వాక్కు ప్రతి ఆదివారం మన మధ్యలోనికి దిగి వస్తోంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్కు మన మధ్యలోనికి ప్రభు పంపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మన మధ్యలోనికి, మన చేతుల్లో బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మేడగది తీసి చూస్తే ఏదో ఒక ప్రసంగం కనిపిస్తుంది మీకు. అంతేకాదు, అక్కడ రాయబడింది, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీ వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా అప్పటికి వర్షం లేదు. భయంకరమైనటువంటి కరువు కాటకాల్లో ఉన్న ప్రజలు. అప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడాడు, ఏలియా, నేను వర్షం కురిపించబోతున్నాను, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు అని అన్నాడు. ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, ఏంటి ఘోరమైన క్షేమము అంటే అన్నీ కలిగి ఉండడం. క్షామము అంటే ఏమీ లేకుండా అయిపోవడం. క్షామము కలిగి ఉన్నాడు. ఎందుకంటే నీళ్లు లేకపోతే, వర్షాలు పడకపోతే, భూమి పండించకపోతే, రైతన్న ఆహారాన్ని పండించకపోతే ఎంత కంప్యూటర్ ఉంటే ఏంటండి, ఎంత టకప్పు చేస్తే ఏంటండి, ఎంత టై పెట్టి కార్లో తిరిగితే ఏంటండి ఆహారం లేకపోతే. రైతు చెప్పండి భూమిలో ఉన్న పంటను పండించి తీరాలి. పండించాలంటే దేవుడు వర్షాన్ని పంపించాలి. అవునండి, వర్షం లేదు, కరువు వచ్చేసింది. ఆ కరువు కాటకాలలో ఉండగా దేవుడు ఏలియాతో మాట్లాడాడు, ఏలియా, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి వర్షం కురిపించబోతున్నానని చెప్పు. వెళ్ళిపోయాడు ఏలియా. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యాను పిలిపించి, ఈ ఒబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశములోని ఉదకధారలన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టు కొనకుండా గుర్రములను, కంచెరగాడిదలను ప్రాణములతో కాపాడుటై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకునమని ఒబద్యాకు ఆజ్ఞ ఇచ్చాడు. రాజు కదా మరి. అరే దోళ్ళు చూడరు, ఎలా డొక్కలు ఎండిపోయినాయి పాపం. దగ్గరికి వెళ్తుంటే ఉసూరుమంటా ఉంటున్నాయిరా. ఒరే ఇక్కడక్కడ గడ్డి దొరకదు, కానీ అదిగో అక్కడికి వెళ్ళు, గడ్డి ఏమన్నా దొరుకుద్దేమో పట్టురా. ఈ అన్వేషణ కోసం వెళ్తున్నారు. 6వ వచనం, కాబట్టి వారు దేశమంతా సంచరించవలనని చెరి యొక్క పాలు తీసుకుని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకు, ఒబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఇద్దరిని పెట్టాడు, ఆహాబుని ఒబద్యాని. వాళ్ళిద్దరు వెళ్తున్నారు. ఎందుకోసం చెప్పండి? కనీసం పాలు ఇస్తే ఆ పాలైనా తాగుదాం. పిల్లలు చూడరు, ఉసూరుమంటున్నారు. ఈ తల్లి ఏమో పాలు ఇవ్వకుండా, తిండి లేకపోతే పాలు ఏమెత్తుంది.
ఆ పిల్లలుగా ఆ దోళ్ళు పాలైనా పెడదామరా, గడ్డి ఏమైనా ఉండామో చూడరా, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలునండి. క్షామము, కరువు వచ్చింది. కరువు కాటకాలలో రాజు ఆలోచిస్తున్నాడు, ఆ ప్రజల కోసం అన్వేషణ చేస్తున్నాడు. 7వ వచనం, ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా ఇతని నెరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒక మంచి రహస్యం, దైవజనుడు కనిపించగానే మీరేం చేస్తారు? మీరందరూ చేస్తారు, వందనాలండి అని చెప్తారు. అది ఎంత ఆశీర్వాదమో తెలుసా? నేను సైతం దైవజనుడు కనిపించిన ప్రతిసారి దైవజనులకి వందనాలు చెప్తాను. వందనాలు చెప్పినప్పుడు ఏమవుద్దంటే మనకు అది ఆశీర్వాదం అవుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి ఇళ్లలో తండ్రి పాస్టర్గా ఉంటే పిల్లలు కూడా వందనాలు చెప్తారు మొదట లేవగానే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనుడికి వందనాలు చెప్పడం అనేది ఆశీర్వాదం, అదంతే. ఇంకా ఇక్కడ ఓబద్యా ఏలియాను చూసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని నమస్కారం చేసి, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఈ చోటనున్నాడని తెలియజేయమనెను. ఓబద్యాతో చెప్తున్నాడు ఏలియా, ఇదిగో ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పా, ఇక్కడికి ఏలియా వచ్చాడని, ఇక్కడికి ఏలియా వచ్చి ఉన్నాడని చెప్పు. అందుకు ఓబద్యా, నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేంటి? అహాబు రాజు దగ్గరికి వెళ్ళి, అదిగో అక్కడ పాస్టర్ గారు వచ్చి అక్కడ ఉన్నాడు అని చెప్తే ఊరుకుంటాడా? ఎంత కరువు కాటకాల నీకు ఏం పని అప్పగిచ్చాను నేను? దోళ్ళన్నీ నాశనం అయిపోతుంటే నిన్నేమో ఎక్కడేమైనా ఆహారం ఉందేమో చూసిరా అని చెప్పి పంపించానా? నువ్వు మళ్ళీ అక్కడ ఏలియా ఉన్నాడని నా దగ్గరికి తిరిగి వస్తావా అని అంటండి. అలాంటి సందర్భంలో అంటున్నాడు 10వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకుని నా ఏలినవాడు దూతలను పంపమని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారాయా జనుల చేత రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నిన్ను చిక్కించుకున్న వలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారాయా జనుల చేత రాజ్యముల చేతను ప్రమాణం. నీ గురించే అసలు నువ్వు ఇక్కడ ఉన్నావన్న విషయమే తెలీదు. ఏలి ఏమంటున్నాడంటే నేను వచ్చానని చెప్పంటున్నాడు. అయితే 12వ వచనం, నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందు యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొచ్చిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడిన ఎడల అతడు నన్ను చంపివేయును, అలాగూ ఆజ్ఞ ఇవ్వవద్దు. ఇదిగో నేను ఇప్పుడు వెళ్ళి చెప్పాను అనుకో, అహాబు రాజు నీ గురించి వస్తాడు. ఈ లోపల దేవుని ఆత్మ నిన్ను ఎత్తుకుపోతారు. నువ్వేమో దొరుకుతావేంటి అని అంటే, అప్పుడు చూడండి, నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. 13వ వచనం, యెజెబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసింది నా ఏలినవాడనైన నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించితనే అని చెప్పి ఈ ఓబద్యా చెప్తూ ఉన్నాడు ఏలియాతో. ఓబద్యా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, ఏలియా అంటే గౌరవం కలిగిన వాడే, దేవుని యొక్క ప్రవక్తల యందు గొప్ప నమ్మకం ఉంచినటువంటి వాడే, అహాబు రాజు యొక్క ఆ యొక్క అంతఃపురంలో పనిచేస్తున్నటువంటి వాడు. కానీ ఏలియాను గురించి చెప్పడానికి భయపడుతున్నాడు. ఏమైంది అప్పుడు అహాబు నన్ను చంపునట్లుగా నా ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చడు ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. నన్ను చంపేస్తాడు అక్కడికి వెళ్తే. అప్పుడు ఏలియా అంటున్నాడు, చూడండి 15వ వచనం,
చూడండి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. ఏలియా ఎవరండి? మీకు ఎప్పుడైనా బాగా కోపం ఉన్న పాస్టర్ గారు ఎవరు అంటే ముందు ఏ పాస్టర్ గారి పేరు రావాలి? ఏలియా గారి పేరు గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. బాగా రోషం కలిగినటువంటి సేవకుడు, పౌరుషం కలిగిన సేవకుడు, కోపం ఉన్న సేవకుడు ఈ ఏలియా గారు అంటున్నాడు, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. చూడండి తనకు తాను ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాడు. సేవకుడు ఎప్పుడు తన దేవుణ్ణి హైలైట్ చేస్తాడో అప్పుడు దేవుడు ఆ సేవకుడి ద్వారా ఘనత పొందుతాడు. సేవకుడే కాదు, విశ్వాసి కూడా. మనం ఎవరి వారం అంటే చెప్పండి, మన ప్రభు అయినటువంటి దేవుని వారం. హల్లెలూయా. మనల్ని చాలామంది మీకు ఇల్లు ఇచ్చాడండి, పొలం ఇచ్చాడండి అంటే మనం వెంటనే ఏమనాలా? చెప్పాలంతే. దేవుడి దయవల్లండి, ఇదంతా దేవుడు ఇచ్చాడండి. ఉద్యోగం ఇచ్చాడా? దేవుడి దయవల్లండి, ఉద్యోగం ఇచ్చాడండి. ఆరోగ్యం ఇచ్చాడా? దేవుడి దయవల్లండి, ఆరోగ్యం ఇచ్చాడండి. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను, ఆ జీవం, ఆ యెహోవా, ఆ ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించునని చెప్పుచున్నాను. అంతటా ఓబద్యా అహాబును ఎదుర్కొని పోయి వర్తమానం తెలియజేయగా ఏలియాను కలుసుకున్నట్టుగా అహాబు బయలుదేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 19వ వచనం చదవండి ఇప్పుడు. అయితే ఇజ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, ఆషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలిపింపమని చెప్పాను. కర్మెలు పర్వతం మీద ఉన్నాడు. అది నేను చెప్పవచ్చే విషయం. వారేమీ పోగొట్టుకోలేదు, కారణం కర్మెలు పర్వతం దగ్గర నివసించారు కాబట్టి. అదే కదా నేను చెప్తున్నాను. కర్మెలు పర్వతం మీద ఏలియా కూర్చుని అందరూ నా దగ్గర రండి. కర్మెలు పర్వతం గుర్తొస్తే ఏమొస్తుందంటే రోషము గల, పౌరుషం గల, పట్టుదల కలిగిన విశ్వాస వీరత్వం గుర్తు రావాలి మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒక పౌరుషం కలిగినటువంటి, రోషం కలిగినటువంటి దైవజనుడిగా ఉన్నాడు. అంటున్నాడు, మీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు ఉన్నారు కదా 400 మంది, వాళ్ళందరినీ, ఆషారాదేవి ప్రవక్తలైన 400 మందిని వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురా అని అన్నాడు. ఆహాబు 20వ వచనం, ఇజ్రాయేలు వారి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మెలు పర్వతమునకు సమకూర్చిరి. వచ్చేసారు అందరూ. ఎవరో ప్రవక్తలంతా వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? మనం ఇప్పుడు ఏ ప్రాంతం గురించి అయితే చెప్పుకుంటున్నామో ఆ ప్రాంతానికి వచ్చేసారు. ఆ ప్రాంతం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే కర్మెలులో జీవించినటువంటి వాళ్ళకి ఏది పోగొట్టుకోరు. అది మన ప్రసంగం. కర్మెలులో ఏలియా ప్రవక్త నివసించాడు. కర్మెలులో ఏలియా ప్రవక్త మిగిలినటువంటి ఆ యొక్క లోక ప్రవక్తలందరినీ పిలిపించాడు. బయలుదేవతల ప్రవక్తలని అందరినీ పిలిపించాడు. అందరూ వచ్చేసారు. వచ్చి అప్పుడేం జరిగిందో చూడండి. 21, ఏలియా జనులందరికీ దగ్గరగా వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. కర్మెలు పర్వతం మీద ఏలియా అంటున్నాడు. జనాలందరినీ చూశాడు. ఎవరాళ్ళు వచ్చిన వాళ్ళు? ఎవరు? బయలు దేవతల ప్రవక్తలు, ఆషారుదేవి ప్రవక్తలు. వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలకకపోయారు. కర్మెలు పర్వతం యొక్క అనుభవం అంటే ఏంటో తెలుసా?
అయితే అటో లేకపోతే ఇటో. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేస్తాడా చేయడా అనే రెండు తలంపుల మధ్య ఉండడం అనేది సందిగ్ధావస్థ. దేవుడు ఏలియా అన్నాడు, నువ్వు అయితే అటుండు, లేదా అంటున్నాడు, నేను నా ప్రభు అయినటువంటి లేదా నా దేవుడైనటువంటి యెహోవా పక్షంగానున్నాను. మీరు అయితే దేవుని వాడై ఉండండి, లేదంటే బయలు ప్రవక్త వారై ఉండండి. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడతారు మీరు? ఒక స్పష్టత కలిగి ఉండడం కర్మెలు యొక్క అనుభవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక స్పష్టత కలిగి ఉండడం కర్మెల యొక్క అనుభవం. అప్పుడు ఏలియా అన్నాడు 22వ వచనం, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను. ఎంతమంది ఉన్నారండి మొత్తం కర్మెలు మొత్తానికి? పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? పాస్టర్లు, ప్రవక్తలు అని పేరు కలిగిన వాళ్ళు 800 మంది ఉన్నారు. వాళ్ళు దేవునికి పరిచర్య చేయడం లేదట. ఏలియా అంటున్నాడు, జీవము కలిగిన దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి వాళ్ళలో మిగిలి ఉన్నవాడిని నేను ఒక్కడినే. వారు ఆషారాదేవికి బయలుదేవతలకు ప్రవక్తలుగా ఉన్నారు అని అంటూ ఇక్కడ అంటున్నాడు, నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బలులకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ లేకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. బాగా వినాలి, ఇక్కడ బాగా వినాలి. ప్రసంగం బోరు కొట్టినట్టు ఉంటుంది. జాగ్రత్తగా వినకపోతే, మీరు పట్టుకోవాల్సిన పాయింట్ పట్టుకోకపోతే ఖాళీగా వెళ్ళిపోతారు. అద్భుతమైనటువంటి వివరణ, జాగ్రత్తగా వినాలి. ఏలియా ఉన్నాడు ఇక్కడ, బయలు ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలంతా అక్కడ నిలబడి వారితో మాట్లాడుతున్నాడు. అబ్బా, ఎంతకాలం మీరు 2 ఆలోచనలో ఉంటారు? అయితే దేవుడు దేవుడు అని చెప్పండి, లేదా బయలు అని చెప్పండి. ఎందుకు మీరు అటు ఇటు కాకుండా ఉంటారు అని ఒక మాట అన్నాడు. 2 ఎద్దులు ఇవ్వండి అంటే ఆ దేశానికి ఆ సంప్రదాయం. 2 ఎద్దులు ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఏ అలవాటు ఉంది? మేకపోతుని వేసుకుంటారు కదా, వేస్తారా బలిస్తారా? అలాగే కొన్ని దేశాల్లో ఎద్దుని 2 ఎద్దుల్ని తీసుకురమ్మన్నాడు. ఏమన్నాడు? 2 ఎద్దుల్ని కూడా బలి చేసిన తర్వాత ఆ మాంసాన్ని ముక్కలా చేయాలి. బలిచ్చిన తర్వాత ఆ బలిచ్చినటువంటి ఆ మాంసాన్ని ఏం చేయమంటున్నాడో చూడండి. మాకు 2 ఎడ్లు ఇయ్యడి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ లేకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలను. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. సవాల్ అన్నమాట. ఏమన్నాడు తెలుసా? 2 ఎద్దులు తీసుకురండి, 2 ఎద్దుల్ని బలిద్దాం. మీరు మీ బయలుకు బయలువ్వండి, నేను నా దేవునికి 2 ఎద్దులని తునాతునకలు చేద్దాం. బలిచ్చిన తర్వాత దానిని ఏం చేద్దామంటే కట్టెలు పెట్టి అగ్ని లేకుండా కట్టెల మీద మాంసాన్ని పొదిగించి మీరు ప్రార్థన చేయండి, నేను కూడా ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేస్తే మీ దేవుడు, మీ బయలు నిజమైనటువంటి బయలు అయితే అగ్ని దిగి వచ్చి, అగ్ని కింద ఏం పెట్టకూడదు, మండాల. అప్పుడు దేవుడు అంగీకరించినట్టు. నేను చేస్తాలాగా అగ్ని నేను వేయను, మీరు వేయద్దు. ఒకవేళ దేవుడు నాది ఈ విధంగా మండిస్తే నా దేవుడు గొప్ప దేవుడని ప్రకటిస్తా. చూడండి, ఇప్పుడు వర్షం పడడం లేదండి, ఏం చెప్పడానికి వెళ్ళాడు? అసలు అదే కొద్దిగా కష్టమైంది. వర్షం పడుతుంది అని చెప్పడమే కొద్దిగా తెగించి చెప్పడం. వెళ్ళి వాళ్ళతోటి మళ్ళీ పోటీ పెట్టాడు. ఏలియా అంటే మీకు అలా టప్పవాడు కదండి, దేవుని యొక్క కర్మెలు పర్వత అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా,
హల్లెలూయా. పౌరుషం గుర్తు రావాలా కర్మెలంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాదవులు అనగానే మంచి రోషం కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆంధ్ర రాష్ట్రం అనగానే బాగా ప్రేమించి ఇతరులకి ఆతిథ్యం ఇచ్చేవారనే పేరు ఉందా లేదా? మన ఆంధ్ర కోస్తా జిల్లాల వాళ్ళకి ఎవరింటికి వచ్చినా కానీ మనం చూసినట్టుగా తెలంగాణలో వాళ్ళు పెద్ద పట్టించుకోరు. అది నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. దేవుడు మనకు ఆ ప్రేమనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కూర వండేదానికి 3 కూరలో 4 కూరలో వండుతారు. మరి సత్యవతి గారు ప్రార్థన ఈరోజు పెడదాం అనుకున్నారు. 2 కూరలతోటో, మరి 1 కూరతోటో, 2 కూరలతోటో, 3 కూరలతోటో భోజనం పెట్టడానికి సిద్ధమయ్యారు. దేవునికి స్తోత్రం. ఏమంటే వాతావరణం బాగాలేదండి, మనం కాస్తంత ప్రశాంతంగా పెడదాం. మన ప్రాంతంలో ఉన్న అందరికీ ఒక ప్రత్యేకమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కర్మెలంటే ఏం గుర్తు రావాలి చెప్పండి, చెప్పండి చెప్పండి. పౌరుషం కలిగినటువంటి విశ్వాసం, రోషం కలిగిన విశ్వాసం. ఇంకా కర్మెలో అనుభవం అంటే బలమైనటువంటి ఈ యొక్క విశ్వాసపు లోతుల్లో ఉన్నటువంటి ఏలియా గుర్తు రావాలి మనకి. తిష్బీయుడు అంటే తాను అనేక మందిని తిప్పుతాడు దేవుని వైపుకి. ఇప్పుడు ఏం జరిగింది? 2 ఎద్దులు తీసుకొచ్చారు, రెండిట్లని కూడా తునాతునకలు చేశారు. దేవునికి స్తోత్రం. 25వ వచనం చదవండి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధం చేసి మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి. అబ్బాయి, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఫస్ట్ ఛాన్స్ మీరే తీసుకోండి. ఏ ఎద్దు కావాలో చెప్పండి. 2 ఎద్దులో ఒక ఎద్దు తీసుకోండి. అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా, అగ్ని ఏం పెట్టకూడదు. వారు తమకు ఇవ్వబడిన ఎద్దుకు తీసుకుని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు. బయలా, మా ప్రార్థన వినుమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేశారు. కానీ ఈ యొక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవడునూ లేకపోగా. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఒక మాట కూడా ఆన్సర్ రావడం లేదట. దేవుని వాక్యంలో ఉంది, మీ ప్రార్థన ఆలకించ నేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే మన దేవుని చెవులట మందంగా లేవట. మనం ఏది ప్రార్థన చేసినా ఆయన వింటాడట, ఆలకిస్తాడట. మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. బయలా అని ప్రార్థన చేస్తుంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక్క ఆన్సర్ కూడా రాలేదట. వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా, వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడు అంటున్నాడు. వాడు ఒకవేళ ధ్యానము చేయించున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోవచ్చున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేశాడట. ఎవరో? ఎంత తెగింపు కావాలండి. ఒక్కడండి ఏలియా, ఎంత తెగింపు కావాలి. మీ దేవుడు ఎండడం లేదు, పడుకున్నాడేమో, లేపండి అంటున్నాడు. మరి వారి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారునట్లుగా తమ మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో తమ దోహములను కోసుకుని చుండరు. మీరు ఒకటి విన్నారా? ఇలా ఇలా కొట్టుకుంటారు రక్తం గారేలాగా. ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా? అది ఇప్పటి నుంచి మొదలైంది. అంటే వాళ్ళ ప్రార్థన బయలుదేవత వినడం లేదని వారు ఏం చేస్తున్నారంటే శరీరాలను హింసించుకుంటున్నారు. మనం శరీరాన్ని హింసించుకోక్కర్లేదు, మన మనస్సుని విరిగి నలిగేటట్లుగా చేసుకుంటే, పశ్చాత్తాపడితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏం జరిగిందో చూద్దాం. అక్కడ కర్మిల అనుభవం అంటే మామూలు అనుభవం కాదు మరి. హల్లెలూయా. కోసుకుని చూడండి. 29వ వచనం. ఆ ప్రకారం మధ్యాహ్నం అయిన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చిరు. కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చివాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. ఒక్క ప్రార్థన కూడా ఆన్సర్ రాలేదట. అప్పుడు ఏలియా, సాయంకాలం అయిపోయింది, ఇంకా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పాను. ఆ పక్కన కూర్చుని మనోడు అప్పటి వరకు మాట్లాడుతున్నాడు కదా, ఇంకా గట్టిగా చేయండి, ప్రార్థన గట్టిగా చేయండి, వినిపించడం లేదేమో అన్నాడు కదా. ఇప్పుడు సాయంకాలం అయిపోయేసరికి ఏలియా అన్నాడు, నా దగ్గర రండి.
అతడు క్రింద చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అప్పటి వరకు యెహోవా బలిపీఠం ఎవరో పట్టించుకోలేదు. ఎందుకంటే ఆహాబు రాజ్యంలో మొత్తం అంతా యెహోవా బలిపీఠాన్ని త్రోసేశారు. అంటే దేవుని మందసం, దేవుని బలిపీఠం లేదు, దేవునికి ప్రార్థన చేసేవారు లేరు, దేవుని ఆరాధించేవారు లేరు. దేవుని ఆరాధించేవారు లేక కరువు వచ్చేసింది. కరువు కాతకాల మధ్యలో ప్రాంతం అంతా ఉంది. కర్మెలు పర్వతం మీద దేవుని యొక్క దాసుడైన ఏలియా బలిపీఠాన్ని తిరిగి కడుతున్నాడు. కర్మెలు అనుభవం అంటే బలిపీఠపు అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం అంటే ప్రార్థన, బలిపీఠం అంటే దేవునితో సహవాసం, బలిపీఠం అంటే దేవునితో మాట్లాడడం, బలిపీఠం అంటే దేవుని వాక్యం ధ్యానించడం, బలిపీఠం అంటే పాట ద్వారా, ఆరాధన ద్వారా దేవుని ఆరాధించడం. బలిపీఠం తిరిగి బాగు చేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలుగునని వాగ్దానమునందున యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని 12 రాళ్ళు తీసుకుని రాళ్ల చేత యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 బారికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి, ఇలా చూడండి, బిర్యానీ ఎక్కువ మందికి వండాలంటే ఏం చేస్తారు? ఇటుకలు పెట్టరండి, సిమెంట్ ఇటుకలు. అలాగే 12 రాళ్ళు తీసుకొచ్చాడు. 12 రాళ్ళు తీసుకొచ్చి 12 రాళ్ళు పేర్చి ఆ 12 రాళ్ళు మధ్యలో గుంట తవ్వాడు. వినిపిస్తుందా? పొయ్యి అనమాట. 12 రాళ్ల మధ్యలో గుంట తవ్వాడు. దాన్ని కందకం అంటారనమాట. దాంట్లో ఏం చేశాడు? దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలకు క్రమముగా పేర్చి ఆ గోతులో కట్టెలు పెట్టాడు. ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా అన్నాడు, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి, మీరు 4 తొట్ల నిండా ఏంటి నీళ్ళను, పెట్రోల్ అని బహుశా ఉండాలి కదా, మీరు 4 తొట్ల నిండా కిరసనాలు నింపి అని ఉండాలి కదా. తప్పేమైనా పడిందా? మీకు అర్థమవుతుందా? ఈయన అగ్ని లేకుండానే ఈ బలి ఇచ్చినటువంటి యొక్క ఎత్తు తునకలను మండించినట్లుగా పోటీ పెట్టాడు కదా కర్మెల పర్వతం మీద. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు కదా. ఇక్కడ ఏలియా మరలా ఏం చేశాడంటే ఒక గొయ్యి తవ్వించి కట్టెలు పెట్టి తాను బలి ఇచ్చినటువంటి ఎత్తు తునకలను పేర్చి అప్పుడు అన్నాడు ఆళ్తుడు, అబ్బాయి మీరేం చేస్తారంటే దీన్ని నీళ్లతో నింపేయండి. ఏమి విశ్వాసం అండి! ఎందుకు వచ్చాడు మనోడు? అసలు వర్షం వస్తుంది అని చెప్పడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవ్వరూ నమ్మడం లేదు వర్షం వస్తుందని చెప్తే. వెళ్ళి మాట చెప్తే నన్ను చంపేస్తాడని అబద్ధం అంటున్నాడు. అన్నాడా? అందరిని పిలిపించు, ఎందుకు దేవుడు కార్యం చేయడని చెప్పి అక్కడ ఒక పోటీ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం జరిగిందో చూడండి. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. నీళ్లతో నింపేశాడండి, నానిపోయింది. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే ఇంకోసారి సరిగ్గా తడవలేదు అవన్నీ, తడపండి, మొత్తం కర్రలు సరిగ్గా తడవలేదు, తడపండి. ఎంత తెగింపు, ఎంత విశ్వాసం, ఎంత పౌరుషం, ఎంత రోషం! కర్మెలు అనుభవం అంటే మామూలు అనుభవం కాదది. కర్మెలు అనుభవం ఉన్నవారు ఏది పోగొట్టుకోరు. హల్లెలూయా. అచంచలమైన విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం, పౌరుషం కలిగిన విశ్వాసం, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మీద ఆనుకోవడం, ఆయన మీద మరి ఆయన యొక్క కృపలో నమ్మిక ఉంచడం, ఏలియా వలె దేవుని మీద సంపూర్ణంగా ఒక్కడై ఉన్న ఆనుకోవడం. ప్రజలందరూ చచ్చిపోయారు, ఒకే ఒక్కడున్నాడు ఏలియా. ఏలియాకి సహవాసం లేదు, ఏలియాకి ఎవ్వరు తోడు లేరు, ఒక్కడే. అయినా విశ్వాసంలో రోషం కలిగిన విశ్వాసం,
నానబెట్టేశాడు, నీళ్లు పెట్టి. మళ్ళీ ఇంకోసారి నానబెట్టండి అన్నాడు, మళ్ళీ చేశారు అలాగా. 3వ మారు చేయుడు అనగా నీకేం మతిపోయిందా ఏంటి అని అనాలి కదా, అనే ఉంటారు బహుశా. 3వసారి కూడా తీసుకొచ్చి బిందులతో వేసేస్తున్నారట. తొట్ల నిండా నీళ్ళు నింపి దాన్ని మరలా 3వసారి వేస్తారు. అప్పుడు 35వ వచనం, ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను. మరలా చదువుతున్నమాట, ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారెను. నీళ్లు పొంగిపోతున్నాయి. ఇప్పుడు మనోడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని పోటీ పెట్టాడు? వర్షం పడుతుందిరా, మీరు నమ్మడం లేదు, నేను ఒక పోటీ పెడతాను అక్కడ, ఇప్పుడే కార్యం చేస్తాడు మీ ఎదురుగుండానే, చూడండి ఇప్పుడు మీరు చేయండి, మీకు అవ్వలేదు కదా నేను చేస్తానని చెప్పి మామూలుగా అలా టపాకా కాదు, నీళ్ళతో నింపండి అని 3 సార్లు తడిపించేసి కర్రలని మాంసాన్ని. అప్పుడు ఏం చేశాడు చూద్దాం. 36వ వచనం, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాడు. ఇలా ప్రార్థన చేశాడట ఏలియా. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా. చూసారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, భక్తులు ఉన్నారు. మీకు తెలిసిన భక్తులు చాలామంది ఉంటారు. ఆ భక్తుల పేర్లు పెట్టి ఆ భక్తుని యొక్క దేవుడా అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు దేవుడా, యాకోబు దేవుడా, యోహాను దేవుడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా. వాళ్ళందరి యొక్క విశ్వాసపు అభిషేకం మన మీదకి ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే దిగి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ కనపరిచిన విశ్వాసం, అలాంటి విశ్వాసపు పాళ్ళు మన మీదుగా ప్రార్థన చేస్తూ ఉండగానే దిగి వస్తుందండి. ఆ రోషం దిగి వస్తుంది. హల్లెలూయా, ఆమేన్. ఏం జరిగిందో చూడండి. మీకు ఏం జరిగి ఉంటుందో అనుకుంటున్నారు మీరు ఒక్కోసారి. నిజంగా ఏం జరిగి ఉంటుంది? మనోడు బాగా తెగించి ముందుకెళ్ళిపోతున్నాడు అన్నట్లేదా? అంత అవసరమా అన్నట్లేదా? మీకు మామూలుగా అడుగుతున్నాను, కాదు కదా? అవునా కదా? ఏం జరిగిందో చూద్దాం. ఎక్కడ చదువుతున్నావు? 36వ వచనం పేరు చెప్పాలి. 36వ వచనం, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేస్తున్నాం. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలుల దేవా, ఇజ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడునై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసిదవనియు ఈ దినమున కనపరచుము. నీవు దేవుడై ఉన్నాడని, నేను నీ సేవకునై ఉన్నానని ఈ ప్రజలందరికీ తెలిసేటట్టు కార్యం చేయి. హల్లెలూయా. మనం కూడా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నా కుటుంబాలలో, మా యొక్క బంధువులలో నువ్వు నా దేవుడివై ఉన్నావని నేను చెప్పడానికి కార్యం చెయ్యి అని అడగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో దేవా నువ్వు దేవుడివై ఉన్నావని ప్రకటించే అవకాశం మాకు ఈ కార్యం చెయ్యయ్యా అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా నువ్వు చెయ్యాలి. నీ భక్తుడని, నీ విశ్వాసునని, నీ సేవకునని ప్రజలు గమనించాలి. నీవు దేవుడివై ఉన్నావని గమనించాలి. అందుకని కార్యం చేయి. హల్లెలూయా. ప్రార్థన ప్రారంభించాడు, చేస్తున్నాడు. చదవండి, ఇంకా చదవండి. దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములని నీ సెలవు చేత చేసిదవని ఈ దినమున కనపరచము. 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించు, యెహోవా అయిన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తీరుగా జయిదువనియు. ఏలియా పౌరుషం కలిగినోడే. ఎలా అంటే ప్రజలని, లోకం వైపు చూస్తున్న ప్రజల్ని దేవుని వైపు తిప్పేవాడు. మరలా చెప్తున్నాను, లోకం వైపు చూస్తున్న ప్రజలని
దేవుని వైపు తిప్పేవాడు. అదే 17వ అధ్యాయం మొదటి వచనం మరలా ఒకసారి చదవండి. తిష్బీయుడైన ఏలియా అని ఉందా? తిష్బీయుడు అని అంటే అర్థం ఏంటంటే త్రిప్పువాడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్రిప్పువాడు, అదే కులను త్రిప్పువాడు అని. ఏమైంది ఇక్కడ? చదవండి. ఇందాక ఇప్పుడు ఏం చదువుతున్నాం చూడండి. 38వ వచనం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా, ప్రార్థన చేస్తూ ఉండగానే అప్పుడే ఆ క్షణమందే, ఆ సాయంకాలమే అందరి కళ్ళ ముందునే ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పండి, హల్లెలూయా. ఏం జరిగింది? యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకబందున్న నీళ్లు ఆరిపోజేసెను. ఆ క్షణమందే, ఆ ప్రజలందరి ముందే. నేను అంటాను, తెగించి విశ్వాసులను నిలబడితే దేవుడు తెగించి కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఈరోజు కర్మెలో అనుభవం అంటే ఒక స్టెప్ మనం పైకెక్కిన అనుభవంలోనికి రావాలి. దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడు. ఆమేన్. దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు అనేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అగ్ని దిగి వచ్చి కాల్చింది. ఒక విషయం చెప్పనా? ఏ కర్మెలు పర్వతం మీద అయితే ఏలియా ప్రార్థన చేశాడో, ఆ కర్మెలు పర్వతం మీద నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసే కృపనిచ్చాడు. హల్లెలూయా. 2016వ సంవత్సరంలో నేను అదే కర్మెలు పర్వతం మీద ఏలియా ఎక్కడైతే తరచు మోకరించేవాడో ఆ ప్రాంతానికి ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా చుట్టూ ఒక సర్కిల్ వేసింది. సర్కిల్ వేసి అక్కడ మోకరించేవాడు, అక్కడ మోకరించడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే మనందరం వెళ్దామా? మనం కుదురుద్ది అనుకోవద్దు. 2 తలంపుల మధ్య ఉండొద్దు. వెళ్తామంతే. చెప్పండి. డబ్బులు వెళ్తామంటే డబ్బులు ఉండొద్దు, వస్తాయంతే. హల్లెలూయా. 2 తలంపులు ఎందుకండి? నాతో పాటుకు మనందరం వెళ్దాం. వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. అనుమానంగా ఉందా? ఇంకా కర్మెలు ఎక్కాం కదా ఈరోజు. కర్మెల పర్వతం ఎక్కామా? ఏదో ఒక రోజు దేవుడు మనల్ని నడిపిస్తాడు అక్కడికి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అది ఎక్కి రాకపోయినా, మళ్ళీ అనుమానం వచ్చింది, అది ఎక్కి రాకపోయినా అంటే వెళ్తాం. దేవునికి స్తోత్రం. కర్మెలు అనుభవంలో మాత్రం ఇక్కడ మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చెవిలోని సాతానుగాడు ఏమంటాడో తెలుసా? ముందు ఈ రిజిస్ట్రేషన్ చూడవయ్యా, నువ్వు మళ్ళీ కర్మెల పర్వతం అక్కడికి వెళ్తావా? వీళ్ళందరినీ తీసుకెళ్తా ఈ రిజిస్ట్రేషన్. సాతానా నా వెనుకకు పొమ్ము. నా ప్రభువైన దేవుడు ఏలియా దేవుడు బలమైన కార్యాలు చేయగల బలమైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు మన విశ్వాసాన్ని కనపరచాలంటే చెప్పండి, అననుకూలమైన పరిస్థితుల మధ్యలో. నిశ్చయంగా నేను నమ్ముతున్నాను, ఇన్ టైంలో మన రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఆమేన్. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో మన కార్యాలు నిశ్చయముగా దేవుడు చేస్తాడు. ఆయన దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ కుటుంబాలలో ఏ సమస్య తీరని సమస్యగా మిగిలిపోయింది, మీ జీవితాలలో ఏ సమస్య తీరని సమస్యగా మిగిలిపోయింది, ప్రభు దగ్గర కర్మెలు అనుభవంలోనికి వచ్చి ఇప్పుడు బలిపీఠం మీద పెట్టా. దేవుడు అగ్నిని దించి, పరిశుద్ధమైన అగ్నిని దించి, పరలోకపు అగ్నిని దించి, ఆయన తడిచిపోయినటువంటి 3 పాళ్ళు తడిచిపోయినటువంటి ఆ యొక్క ఎద్దు తునకలను మండించినట్టుగా ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన్న మీకు ధైర్యం రావాలి. ఈ దినాన్న ఒక భరోసా రావాలి. ఈ దినాన
ఒక గొప్ప తెలియనటువంటి ఒక సంతోషంతో నింపబడాలి. ఈ స్థలం నుంచి వెళ్ళినప్పుడు నా దేవుడు ఆయన తెగించి కార్యాలు చేయడానికి నా పక్షంగా నిలబడే దేవుడు అని నమ్మి వెళ్ళాలి ఇక్కడి నుంచి. హల్లెలూయా, ఆమేన్. ఏం జరిగింది ముగించుకుందాం. ఇంకా 2-3 నిమిషాలు, ఇంకా 2-3 విషయాల్లో చెప్పి ముగించేస్తాను. ఏమైంది చదవండి అక్కడ. ఏం చేశారండి? 39వ వచనం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేస్తున్నారు. అందరూ దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. జయధ్వనులు వినిపిస్తున్నాయి, ఆనంద ధ్వనులు వినిపిస్తున్నాయి, జయ భేరి మ్రోగుతుంది. కర్మెల అనుభవం అంటే ఏంటో తెలుసా? జయధ్వనులు ఉండేటువంటి ప్రాంతం. ఆమేన్. ఈరోజు కర్మెలు అనుభవంలోనికి రావాలి మనం. కర్మెలులో ఉన్న జనులందరి ఏమీ పోగొట్టుకోలేదట. చెప్పండి, ఏమన్నా పోగొట్టుకున్నారండి? ఏమీ పోగొట్టుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళు కర్మెలులో ఏం చేశారు? నివసించారు. అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకోలేదు. మనం కర్మెల మీద ఉందాం. అందుకనే కొన్ని చర్చిలకి కర్మెలు దేవుని మందిరం అని ఉంటుంది. కర్మెలు అంటే ఏంటి? ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా. దేవునికి స్తోత్రం. ఇంకొక చిన్న వచనం చెప్పి నేను ముగించేనా? టైం ఏమీ అవ్వలేదు. మీరు ముఖాలు అల్ల పెడితే ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాస్తంత నవ్వుతూ పెడితే ఇంకా టైం అవ్వలేదు. ఈ చిన్న వచనం కూడా చదివించేసి ముగించేస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం ఇప్పుడు చదువుకున్న 18వ అధ్యాయమే. ఒక అధ్యాయం కూడా మనం తెప్పలే, అదే అధ్యాయంలో తిరుగుతున్నాం. అటు ఇటు చాపి ఈదినట్టు ఇస్తున్నాం. 1వ రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. ఆహాబు భోజనము చేయబోయేను అంటే అక్కడ సుభిక్షమైనటువంటి ఆహారం వచ్చేసింది. కరువు తప్పిపోయింది. ఆహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా కర్మెలు పర్వతం మీదకి పోయి ఏం చేశాడు? కర్మెలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను. దేవునికి స్తోత్రం. అంటే ఎంత వంగాడో చెప్తున్నాడు ఇక్కడ. అవునే, మనోడు లాంటి వాళ్ళు కాస్త స్టిఫ్గా ఉన్న వాళ్ళకైతే ముఖం బాగా మోకాళ్ళ మధ్యకి పెట్టి ప్రార్థన చేసుకోవచ్చు. కాస్త పట్టుంటే కుదరదు కదండి. దాని అర్థం మోకాళ్ళ మధ్యకి మన శరీరం పెట్టాలని కాదు. ఆయన ముందు చేసినటువంటి ఆ కార్యాలన్నీ గుర్తు చేసుకుని ఈ క్షామాన్ని, ఈ కరువునంతా పోగొట్టి నువ్వు ఆహారం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. నీకోసం నేను ఒక్కడిగేస్తే నువ్వు నా కోసం 10 అడుగులు వేసావయ్యా అని చెప్పి తాను నేల మట్టు గొంగుని ముఖం నేల మీద పెట్టి దేవుని స్తుతిస్తున్నాడు. కర్మెల అనుభవం అంటే ఏంటంటే కృతజ్ఞత అనుభవం. దేవునికి స్తోత్రం. చెప్పండి, కర్మెల అనుభవం అంటే ఏంటో చెప్పండి. తనకు తాను తగ్గించుకుని దేవుని కృతజ్ఞత కలిగే ఉండేటువంటి అనుభవం. హల్లెలూయా. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీతో నేను ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటంటే కర్మెలలో వారున్నంత కాలము వారేమీ పోగొట్టుకోలేదు. బస్సు ఎక్కిన తర్వాత సీటు పోగొట్టుకున్నది. ఒక్కవిడి కాదు, 2 సీటు పోగొట్టుకున్నారు. 20 కిలోమీటర్ల వరకు తన్నులాడుకున్నారు. 2 దిగిపోయారు. బస్సు వెళ్ళిపోయింది. ఆ బస్సు సీటు ఈవిడిది కాదు, ఆవిడిది కాదు. మనం పోగొట్టుకునేది లోకంలో ఏదో దాన్ని బట్టి మనం చింతించొద్దు. దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కావలసిన ప్రతి అవసరతని దేవుడు నిశ్చయంగా తీర్చునుగాక. ఇదే ఏలియా దగ్గరికి కాకుల ద్వారా ఆహారం కూడా పంపాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. నేనేమంటున్నానంటే ఇక్కడ ముగిస్తున్నాను. కర్మెలు అనుభవం,
కర్మెలులో వారు నివసించినంత కాలము ఏది పోగొట్టుకోలేదు. మీరు మోకరించి ఏం చేయాలంటే, ప్రభువా నేనేది పోగొట్టుకోకుండా ఈ కర్మెలో అనుభవాన్ని నాకు ఇయ్యయ్యా, ఈ కర్మెలో అనుభవాన్ని నాకు ఇవ్వు తండ్రి అని మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించండి అందరూ.